సో సైకిల్ ఎలా తీసుకెళ్తారు మీరు వేరే దేశం? సైకిల్ ఒకవేళ కంపల్సరీ ఫ్లై అవ్వాల్సి వచ్చినప్పుడు ఒక బాక్స్లో కార్డ్బోర్డ్లో మంచిగా మొత్తం అసెంబుల్ చేసి మంచిగా కరెక్ట్గా ఫిట్ చేసి ఆ వెయిట్ అవన్నీ చూసుకొని చెక్ఇన్లో మనతో పాటు చెక్ఇన్లో వేసుకొని మనతో పాటు స్పోర్ట్స్ ఐటమ్స్ కిందకి వస్తుంది. కొంతమంది ఈ కొన్ని బోట్సే వేసుకొని వస్తారు ఫారినర్స్. సో కయాకింగ్ బోట్స్ కానీ అలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన ఎట్లయితే మన అథ్లెట్స్ పోతారు కదా, అట్లా ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది. ఆ స్పోర్ట్స్ దానిలో ఈ సైకిల్ని ఇంక్లూడ్ చేసుకొని మన ఇప్పుడు నా టికెట్ ఒక 40,000 అయిందంటే సైకిల్ కూడా 25,000 30,000 అవుతుంది. దానికి కూడా ఎక్స్ట్రా లగేజ్ పే కింద ఎక్సెస్ లగేజ్ కింద పే చేసి దాన్ని నాతో పాటు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పర్మిషన్ తీసుకో, అక్కడ పర్మిషన్ ఏం అవసరం లేదు. సో అక్కడ మొత్తం అప్పుడు మొత్తం మళ్ళీ ఫిట్ చేసుకొని అక్కడ రైడ్ స్టార్ట్ చేసినండి. ఇక మళ్ళీ సైకిల్ ఇక ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. నైస్ నైస్. సో ఇప్పుడు బ్యాక్ ప్యాక్ ఉంటుంది, ఈ బ్యాక్ ప్యాక్లో ఏముంటాయి అసలు? ఇప్పుడు సర్వైవల్ కిట్ ఒకటి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఏది ఎదురైనా మనం బేసిక్గా సర్వైవ్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి. ఫస్ట్ నా బ్యాక్ ప్యాక్లో ఒక షార్ప్ నైఫ్ ఉంటుంది, వుడ్ అయినా కట్ చేసేంత నైఫ్ ఉంటుంది టు సర్వైవ్ అన్నట్టు అది. సో యానిమల్స్ కానీ ఏమన్నా వస్తే ఒకవేళ నేనే చచ్చిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటి చంపేయడం, ఇంకా అంతగా నేను ఈవెన్ మనుషులైనా అంతే తప్పదు. ఇంకా అదొకటి ఉంటుంది. అండ్ తర్వాత కెమెరాస్ అన్నీ ఇక్కడ బ్యాక్ ప్యాక్లలోనే ఉంటాయి, ముందట అవైలబుల్లో ఉంటాయి. టక్కున వీడియోస్ తీసుకోవడానికి, లేకుంటే ఛార్జింగ్ పవర్ బ్యాంకులు ఉంటాయి, పాస్పోర్ట్ ఉంటుంది, పర్స్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, ఎమర్జెన్సీగా వాటర్ ఉంటాయి, అందులో ఫుడ్ ఉంటుంది, టార్చ్ లైట్స్, ఫుడ్ లైక్ ఫుడ్ ఏమైనా లైక్ ఏమంటారు చిన్నగా ఇన్స్టంట్ ఎనర్జీ ఇచ్చే ఏమైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే అది ఉంటుంది. ఇవే ఉంటాయి బ్యాక్ ప్యాక్లో. ఇంతవరకు అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం ఏం పడలేదు. మెడిసిన్ కూడా ఇంతవరకు ఎప్పుడు క్యారీ చేయలేదు, అలాంటి అవసరం అయితే ఏం పడలేదు. సూపర్, అదృష్టం చాలా. ఐ మీన్ మీకు అయినా ఒక నమ్మకం ఉంది, ఎవడొకడు ఉంటాడు అక్కడ ఆదుకోవడానికి కూడా, ఎవడొకడు వస్తాడు ఏం జరిగినా అని చెప్పి. రెగ్యులర్గా మనము సైక్లింగ్లో ఉంటాం కాబట్టి మన ఇమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ని వెదర్లకు తట్టుకున్నాం కదా, కొత్త వెదర్ ఏముండదు, ఇక అన్నీ అలవాటు అయిపోయినాయి. ఏదైనా ఒక ప్రత్యేకమైన థింగ్ ఏదైనా ఉంటుంది మీ బ్యాక్ ప్యాక్లో, అది ఎవరి దగ్గర ఉండదు, ఏదైనా కొన్ని సెంటిమెంట్ కింద క్యారీ చేయొచ్చు అట్లా అంటారా? వినాయకుడు ఉంటాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఇచ్చిండు ఉండమని, దగ్గర ధైర్యంగా ఉంటుందని, అట్లా ఉంటారు. అన్ని కెమెరాలు ఈ లొల్లే ఉంటుంది, అసలు ఏముండదు అలా. కెమెరాలు, డబ్బులు, ఇవే అమ్మో అవి పెద్ద తలనొప్పి. నేను లైక్ అంత స్పెషల్గా అంటే ఇంకా ఫిల్టర్ ఉంటుంది, వాటర్ ఫిల్టర్, ఇట్లా డైరెక్ట్ మురికి నీళ్ళలో కూడా ఫిల్టర్ వేసుకొని తాగొచ్చు, అది ఒకటి ఉంటుంది. సో దట్ డైరెక్ట్ వాటర్ లేనప్పుడు తాగొచ్చు. ఎక్కువ ఇబ్బంది ఫుడ్ గురించి ఉండదు, కానీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. సో ఇప్పుడు పెళ్ళి టాపిక్ వస్తే ఏంటి, మీలాగే వాళ్ళు కూడా ఇప్పుడు మీకు వచ్చే అమ్మాయి కూడా ప్రపంచాలు తిరిగే ఆలోచన ఉన్న అమ్మాయినే చేసుకుంటారా? అలాంటిది ఏమన్నా ఉందా ఇంట్లో? అట్లేం లేదు బ్రో, చూడాలి. ఇక అట్లనే ఏం కాదు, మనలాంటి వాళ్ళని చేసుకోవద్దు బ్రో. ఎందుకు? అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారు? సో ఎప్పుడైతే మనకు ఆపోజిట్ ఫ్యాషన్ ఉన్న వాళ్ళని చేసుకున్నాను అనుకో, రెండు సెట్ అయితే అట్లయితే మంచిగా ఇంట్లో ఫ్యామిలీ అంతా చూసుకుంటా. నువ్వు తిరిగా నేను తిరిగా నాకే దిక్కులేదు, నీకేడికెళ్ళి పెట్టాలి అన్నట్టుంటుంది అన్నట్టు. సూపర్. సో అన్నారు కదా, ఇది ఇప్పుడు ఇది ఒక జర్నీ, యాక్చువల్లీ ఇది ఒక వాల్యూమ్ 1. సో ఇప్పుడు ఎలాగో ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూకి 3 డాట్లు పెడుతున్నాం. మళ్ళీ మీరు నెక్స్ట్ అంటున్నారు కదా ఇండియా టు ఇంగ్లాండ్, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రావాలి మాతో, మళ్ళీ టైం స్పెండ్ చేయాలి. ఆ డాట్లు ఎలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మన జర్నీ కూడా, మన ఇంటర్వ్యూ జర్నీ కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.